బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాపట్ల చీరాల రోడ్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు వేగ్నేష్ణ నరేంద్ర వర్మ, ఎంఎం కొండయ్య, ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని మంత్రి పార్థసారథి అన్నారు. పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయటం పార్టీ శ్రేణులు సఖ్యతతో వెళ్లడానికి మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సారథ్యంలో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ అవసరమని ఈరోజు ప్రజలందరూ ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చారు. మీ అందరూ ఆలోచిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి, బాపట్ల పార్లమెంటు జిల్లా మీ పదవులు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనకి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కొంచెం పాలసాద్ గారికి, అలాగే పెద్దలు సెలగల రాజశేఖర్ నాయకత్వం, ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అట్లాగే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఇస్తున్నాం కంప్లీట్ గా. ఈరోజు స్త్రీశక్తి ప్రోగ్రాం ఎన్ని కోట్ల మంది వాళ్ళ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఇంత మంచి పరిపాలన ఇస్తూ ఓ పక్క అభివృద్ధి, సంక్షేమం. ఈరోజు చూడండి, ఇవాళ పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రెస్ నడుస్తున్నాయి, జలజీవన మిషన్ జరుగుతుంది. అలాగే మున్సిపాలిటీస్ లో కంప్లీట్ కుదేరైనటువంటి వాటన్నిటి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. అలాగే అనేక లింక్ రోడ్లు, అనేక రోడ్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొత్తం నడిచేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. ఈ రోజు అద్భుతమైనటువంటి కార్యాలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చిన అవకాశాన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అది ఇందాక మా మంత్రి గారు చెప్పారు, అందరికీ పదవులు రాకపోవచ్చు, కొంతమందికి పదవులు వచ్చినాయి. కానీ దయచేసి మీ అందరిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎవరికి ఏ రకమైన అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మరి శాసనసభ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా మిమ్మల్ని అందరూ తెచ్చుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మన పార్టీ పొజిషన్స్ నామినేషన్స్ అయ్యి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, వాళ్ళందరికీ అభినందనలు తెలుసుకుంటున్నాను. మిత్రులారా, ఒకటే ఒక విషయం, నేను ఎక్కువ సమయం తీసుకోను. అసలు మన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టింది, ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుందాం. తెలుగు జాతికి ఆత్మ అభిమానము, ఆత్మగౌరవం తగ్గించేలాగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుల వల్లనే మన దేవుడు లాంటి ఎన్టీ రామారావు గారు మన గౌరవం కోసము, అభిమానం కోసము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. త్యాగాలు చేశారు, చాలా చాలా త్యాగాలు చేశారు. తెలుగు అంటే ఎవరు, తెలుగు జాతి అంటే ఏంటి అనేది ఒకసారి మొట్టమొదటిసారిగా మద్రాస్ వాలే, మద్రాసీ లుంగి వాలే అని ఢిల్లీలో అనే వాళ్ళందరికీ కళ్ళు తెరిపించి, కాదు మేము తెలుగు వాళ్ళము, మా భాష తెలుగు భాష అని మొట్టమొదటిసారిగా చూపించింది ఎన్టీ రామారావు గారు.
ఆయన స్థాపించిన ఈ పార్టీ ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి అంటే ఏంటి అని చూపించి అద్దంలో చూపించి అందరూ భేష్ భేష్ అని చెప్పేలాగా చేసింది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కార్యకర్తల మీద, కూటమి నాయకుల మీద మొన్నటి వరకు కూడా మన పార్టీలను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మీరు పోరాటం చేశారు. ఈ రోజు దానికంటే కూడా ఒక పవిత్రమైన బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామని నేను ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి మన పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు పునాది వేయాలని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే, లోకేష్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. ఈ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చిపోతున్నాయి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. బయట ప్రపంచం అంతా కూడా ఆంధ్రాలో ఏదో జరిగిపోతుంది, కులాల తగాదాలు లేకపోతే విధ్వంసాలు, మతాల మధ్య విద్వేషాలు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుకోకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.